సలాం ఫ్రెండ్స్. ప్రాణం ఉంటే శివం, లేకపోతే శివం. అందరం ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళమే. ఏ దేవుని నమ్మినా, ఏ మతాన్ని నమ్మినా ప్రాణం పోక తప్పదు. కానీ చావుల మీద కూడా రాజకీయం చేసే రాబందులు ఈ రోజున ఉన్నాయి, మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. అనడానికి ఉదాహరణ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ పెట్టాడు, ఒత్తిళ్లకు లొంగకుండా పని చేయమని. నాకు రాముని మీద కృష్ణుని మీద నమ్మకం లేదు, నేను వాళ్ళను పూజించను. ఒకరోజు రాముడు కృష్ణుని నమ్మొద్దు, నేను పూజించను అని శపథం చేస్తాడు. ఇంకో రోజు గుడికి వెళ్లి పెద్ద బొట్టు పెట్టుకుని పూజ చేస్తాడు. ఒకరోజు కేసీఆర్ని తిడతాడు, ఇంకో రోజు అదే పార్టీతో చేతులు కలుపుతాడు. ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేయడం గురించి ఈయనే చెప్పాలి. ఏంటట నా జోహార్లు. ఎందుకు జోహార్లు? హిందూ దేవీ దేవతలను తిట్టినందుక ఆయన? పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒక ప్రముఖ క్రైస్తవ ప్రచారకుడు, హిందూ ద్వేషి. ఒకప్పుడు హిందువే, మతం మారిన కన్వర్టే. 2025 మార్చి 24 సోమవారం రాత్రి రాజమండ్రి సమీపంలోని కొండమూరు వద్ద అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతని శరీరం అతని రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ పక్కన కనిపించింది. ఈ సంఘటన తర్వాత అనేక వాదనలు, ఊహాగానాలు బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే సీసీటీవీ కెమెరా యాక్సిడెంట్ అని చెప్తున్నాయి. క్లియర్గా ఎక్కడ గుద్దుకుంది, ఎప్పుడు దుమ్మంతా లేచింది, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. స్వయంగా పోలీసులు కూర్చుని ఈ వీడియోస్ అన్ని ప్లే చేసి ఒక క్లారిటీ ఇచ్చారు ప్రజలకి. అదేనా? ఓకే. సో కార్ పాస్ అయింది, మనకి డస్ట్ వచ్చింది. సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది. నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్. కరెక్ట్ గా ఆయన గామన్ బ్రిడ్జ్ దగ్గర 11:31 అండ్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ గా 11:42. సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్. పోలీసులు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ మాత్రం యాక్సిడెంట్ అని చెప్తుంది. డెఫినెట్గా అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైనా కుట్ర కోణం ఉంది అంటే, ఇంకేమైనా ఉన్నాయి అంటే అవన్నీ బయట పెడతాము అని అందరికీ హామీ ఇచ్చారు పోలీసులు. ఈ ఎవిడెన్స్ మేము అనలైజ్ చేస్తాం. నవ్వు తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 12 మినిట్స్లో ఏమైంది, 12 మినిట్స్ తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. కానీ తోటి పాస్టర్లు దీనిని రాజకీయం చేస్తూ ఇది ఒక హత్య అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? దీనివల్ల ఎవరికి లాభం? ఈ థంబ్నెయిల్స్ చూడండి. వాడి చూసా మొత్తం కత్తిపోట్లే అంట, మాకు వాడి మీదే అనుమానంగా ఉంది అని ఇంకొకడు. యాక్సిడెంట్ కాదు, ఇవిగో ప్రూఫ్ దొరికింది, ఇదిగో ఆధారాలు అంటూ ఇంకొకళ్ళు. ఇకపైన ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఎవరిదైనా ప్రాణం పోయినా పాస్టర్లను పంపించండి. ఇన్వెస్టిగేషన్ చేసి ఎవడు ఏం చేశాడో చెప్పేస్తాడు. ఎవడి టాలెంట్ వాడు చూపించి ఎవడికి కావలసినట్టు వాడు రాసుకోవడం. దశమ భాగాల కోసం నిత్యం తగులాడుకునే ఈ పాస్టర్లు ఇప్పుడు చనిపోయిన తోటి పాస్టర్ శవం మీద పైసలు ఏరుకుందామని చూస్తున్నారా? దీన్ని రాజకీయం చేసి వేరే మతాల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారా? పాస్టర్ ప్రవీణ్ నడిపే బండి నెంబర్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో చూడండి. సరే, ఈ పాస్టర్ల దశమ భాగాల గొడవ పక్కన పెడితే, ఈ జూడ్ అనే ఒక యూట్యూబర్ ముస్లిం సామాజిక వర్గంలోని కట్టుబాట్లు కొన్ని క్వశ్చన్ చేసినట్టు ఆయన మాట్లాడారు కాబట్టి అక్కడి నుంచి ఏమైనా జరిగిందా అని ఒక సైడ్ అంటుంటే, లేదు ఆయన ఆర్ఎస్ఎస్కి అగేన్స్ట్ గా కూడా మాట్లాడారు, లేదు అటు సైడ్ నుంచి ఏమైనా జరిగిండొచ్చేమో అని ఒక సైడ్ అంటుంది. కొందరు ముస్లిం చంపారంటున్నారు, ఇంకొందరు ఈయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసుండొచ్చు అని అంటున్నారు అని చెప్తున్నాడు. ఆర్ఎస్ఎస్ ప్రాణాలు కాపాడుతుంది, తీయదు. సో గెట్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. పాస్టర్ ప్రవీణ్ సీతామాతని అత్యంత జుగుప్సాకరంగా కామెంట్స్ చేశాడు. ఏమంటున్నారు అని అంటే, నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించడానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు.
మన దేవి దేవతలను కామెంట్స్ చేశాడు, వక్రీకరించాడు. నిన్నటి నుండి చెక్కలు కొడుతూనే ఉన్న ఎన్నో వీడియోస్ అవన్నీ కనపడలేదు ఆయనకి. సనాతన ధర్మం కోసం హేళన చేసినవి అవన్నీ తీసి చూపిస్తే హిందువులు ఫీల్ అవుతారు, కోపం వస్తుంది అని చాలా స్మార్ట్ గా RSS ని తీశాడు ఈయన. ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్, అందులో నారదముని గారు కూడా ఉన్నారు. ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు, చక్క 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 వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది, పోయి చేయి పట్టుకుని పదాపదరా అంటాడు. ఏంటి 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 అయిపోతుంది నానా, ఆయన ఆపు అంటే ఆపకూడదు నాయన అన్నాడు. ఏంటి నానా, మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే, ఇథ ధర్మ సనాతన అన్నాడు. ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు. ఏమని, బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు, ఆయన వెళ్ళిపోవాలంతే, అదే సనాతన ధర్మం అని చెప్పాడు. RSS ని అన్నాడు. అరే మళ్ళీ నేను సెక్యులర్ని, వసుదైవ కుటుంబకం నాది అని అందరూ సమానమని మాటలు చెప్తున్నాడు. ఈ మాట ఒక హిందువు తప్ప ఎవ్వడు అనడు. మనం ప్రైజ్ ద లార్డ్ అంటాం, వాళ్ళు జై శ్రీరామ్ అని అనగలరా? ఈయన అనిపించగలడా? సరే, బిసైడ్స్ దాట్, పాస్టర్ ప్రవీణ్ మరణంకు కారణం ప్రమాదం అయినా లేదా హత్య అయినా ఇన్వెస్టిగేషన్ జరగాలి, నిజం బయటికి రావాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది హత్య కావాలని తెగ కోరుకుంటున్నారు తోటి పాస్టర్లు. అయితే ఎవరూ చెప్పని మాట్లాడని ఇంకో కోణం ఉంది. ఈ మధ్య ఈయన క్రైస్తవంలో దొంగ బోధకులు, దొంగ పాస్టర్లు ఎక్కువయ్యారని, అలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవం దిగజారిపోతుందని, క్రైస్తవానికి ప్రమాదం మొదటి శత్రువులు వాళ్ళే అని దొంగ పాస్టర్ల దుర్బోధలపై అవగాహన సదస్సు అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వేదాలలో యేసు అనే పుస్తకం రాసి క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చు, కానీ ఆ బొట్టు సిలువ ఆకారంలో ఉండాలి అని ఎదవ లాజిక్కులు చెప్పే రంజిత్ ఓఫిర్ అనే పాస్టర్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశాడు కూడా ఈ ప్రవీణ్ పాస్టర్. మరి దొంగ పాస్టర్ల బండారం బయట పెడితే ఊరుకుంటారా? దొంగ పాస్టర్ సమాజం ఇతన్ని లేకుండా చేయాలని ప్లాన్స్ వేస్తున్నారని 2 వారాల కిందట సాక్షాత్తు ప్రవీణే పోస్ట్ కూడా పెట్టాడు. ఇలా ప్రాణహాని ఉంది, నా మీద కక్ష కట్టారు అని. రంజిత్ ఓఫిర్ గారు అనే ఆయన పుస్తకాన్ని ఎక్స్పోజ్ చేశానని, గతంలో నా తల తీసుకురమ్మన్నారు, అది గుర్తు చేసి ఆయన జోలికి వెళ్తున్న వారికి హెడ్సప్ ఇచ్చాను అంతే అంటూ ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ప్రవక్త నేను నిజాలు మాట్లాడానని చర్చిలో పతువా ఇచ్చిండు. చూస్తే ఈరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇదేనా బైబిల్, యేసు వీళ్ళకి నేర్పింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి దీని గురించి ఏ ఒక్క పాస్టరు మాట్లాడాడే, అనుమానాలు వ్యక్తం చేయడే? ఆ దొంగ బృందమే ధర్నాలు చేస్తుంటే ఇంకేం ప్రశ్నిస్తారు చెప్పండి. అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ హిందూ దేవీ దేవతలను తులనాడినట్టే ముస్లిమ్స్ని తక్కువ చేసి మాట్లాడాడు అని, వాళ్ళు ఈయనని ప్రాణం లేకుండా చేస్తాను అని పత్వాలు జారీ చేశారు అని చెప్పి వెంటనే పాస్టర్ బహిరంగంగా క్షమాపణ చెప్పినట్టు, నా పానం తీయొద్దు అని అడిగినట్టు ఉన్న పోస్ట్ కూడా బయటికి వచ్చాయి. ఒకసారి మీరు చూడండి. గౌరవ సమీబాయ్ గారికి అలాగే యాంకర్ మహాశివునికి మీరు కోరిన బహిరంగంగా క్షమాపణ రేపటిలోగా ఇచ్చేస్తాను. నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి, నన్ను రక్షించండి తెలుగు ప్రజలారా అంటూ ఒక పోస్టు జనవరి 31న వచ్చింది, బయటికి ఉంది. ఇంకో పోస్టు, ముస్లింలారా నన్ను క్షమించండి, నేను చెప్పింది పరిశీలించండి, మీ సాహిత్యంలోనే ఉన్నదే నేను చెప్పాను, ఏది కూడా వక్రీకరించలేదు అనుకుంటూ ఇంకో పోస్టు. దీని గురించి కూడా ఎవరు మాట్లాడటం లేదెందుకు? ఇప్పుడు వచ్చేసే షఫీ లాంటి వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు ఈరోజు. ఎక్కడ వాళ్ళ మీద వచ్చిద్దో అని భయమా? చేసేది అంతా హిందువుల మీద విష ప్రచారం, హిందువులు RSS చేసింది అని ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా రాజకీయం చేస్తున్నారు ఈ రోజున అందరూ కూడా. దాన్ని నికృష్టులు కొందరు యూట్యూబ్లు ప్రచారం చేసేయడం. ఎంత తిట్టినా కొట్టినా కిమ్మనకుండా వాళ్ళ పాపాన వాడు పోతాడు అని అనుకునే హిందువులు ఉన్నారు కాబట్టే ఇన్ని రోజులు మా వేదాలను, పురాణాలను, ఇతిహాసాలను, దేవీ దేవతలను అత్యంత జుగుప్సాకరంగా వక్రీకరిస్తూ స్టాండప్ కామెడీ చేస్తూ పొద్దున్నుంచి రాత్రి వరకు వీడియోలు చేస్తూ కడుపులు నింపుకుంటున్నారు, చిల్లర ఏరుకుంటున్నారు. మతం మార్చడానికి హిందూ ఇళ్లకే పోతున్నారు. అందుకే హిందూ హింసకైతే ఇలా ఉండేది కాదు కదా. ఒక పాస్టర్ ప్రమాదంలోనే చనిపోయాడని ప్రాథమిక వార్తలు వచ్చినప్పటికీ కూడా లేదు హత్యనే అని అంటూ ఇవాళ వాళ్ళు అంతా ఏకమై రాజకీయం చేస్తూ రోడ్లెక్కారు. కొన్ని రోజుల క్రితం వరంగల్ నగరంలో ఒక పూజారి గుళ్ళో మైకు ఎక్కువ సౌండ్లో పెట్టాడని పక్కనే మసీదులో ఉన్న ఇమాం వచ్చి ఆ పూజారిపై దాడి చేసి హత్య చేసి చంపితే అది హత్య అని కళ్ళెదురుగా కనపడ్డా కూడా అసలు మన హిందువులు ఎవరైనా అలా రోడ్డెక్కి నిరసన తెలిపారా? పోలీసుల్ని అడిగారా? ప్రభుత్వాన్ని నిలదీశారా? ప్రశ్నించారా? కనీసం పట్టించుకున్నారా? అలాంటి హిందువా ఈరోజు చేశారని వీళ్ళు భయపడుతున్నారు. ఇంకా అడిగిన వారిని, ప్రశ్నించిన వారిని మతోన్మాదులని తిరిగి ముద్ర వేస్తారు. మాట్లాడితే సెక్యులరిజంకి విఘాతం కలుగుద్ది అని తెగ బాధపడిపోతారు. అలాంటి హిందువుల గురించి మీరు భయపడకండి. ఎప్పటికీ అన్నిటికీ మౌనంగానే ఉంటాం. కులం గురించి రోడెక్కే మాకు మా ధర్మంకు హాని జరిగితే, మా దేవీ దేవతల్ని తిడితే ఇల్లు దాటి బయటకు వచ్చే మనసు, ధైర్యం ఉండదు. సో మీరేం భయపడకండి.
కత్తి మహేష్, ప్రవీణ్ పగడాల నిత్యం హిందూ దేవీ దేవతలను దూషించడం, ఇష్టం లేని యేసుప్రభువే వారిని యాక్సిడెంట్లో చంపించాడంటూ కొన్ని పోస్టులు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఆయన 3 మేకులు పీక్కోలేని వాడు ఎలా ఇలా ఇంకొకరిని తీసుకెళ్తాడు అని ఇంకొన్ని న్యూస్లు కూడా వస్తున్నాయి. ఇలా ఈ న్యూస్ ఎవరికి నచ్చినట్టు ఎవరికి వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు. ఏదేమైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి కేసు అందిస్తూ సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్వయంగా లోకేష్ గారే ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిజం ఏంటి అనేది డెఫినెట్గా త్వరలోనే తెలిసిపోతుంది. బ్రతికి ఉన్నంత వరకు హిందూ ధర్మాన్ని విమర్శలు చేస్తూ పైశాచిక ఆనందం పొందిన పాస్టర్ ప్రవీణ్ పగడాలకు వాళ్ళ భాషలోనే రెస్ట్ ఇన్ పీస్. జై భారత్, జై హింద్.